కథలు వింటాం, ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ బుక్కు రాసింది నేనే అని కొంతమంది అంటే, చివరికి బుక్కు రాయలేకపోయాను, రాయాలనుకున్నాను, రాద్దామనుకున్నాను అని కొంతమంది అగ్రమేధావులు కనపడతారు. కానీ అదేవిధంగా మన ఆంధ్రాలో ఈరోజు కనపడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తుంటేనే కళ్ళు చాలడం లేదు. కానీ బాధతో చెబుతున్నారో, మరి మేము కట్టలేకపోయామని చెప్పలేకపోతున్నారో అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నా రాయ వేయలేకపోయారు, ఇబ్బంది పెట్టేశారు. కానీ వచ్చిన 154 రోజులకే అది పూర్తయిందనే బాధ వాళ్ళని కించపరుస్తూనే ఉంది. దాని గురించి అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఏంది, అసలు అవసరమా అన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీనివాస్ గారి మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్. నమస్కారం. పీపీపీ విధానం ద్వారా పూర్తయింది భోగాపురం. అవును. కానీ భోగాపురం ఎందుకు అవసరమా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశానని మళ్ళీ కొన్ని విమర్శలు, ఆయన సంబంధించిన అభిమానులు మా జగనే పూర్తి చేశాడని చెబుతున్నారు. మరి ఇది ఎట్లా, ఎవరు చేశారంటారు, ఎవరు జనం అర్థం చేసుకుంటారంటారు? భోగాపురం విమానాశ్రయం అండి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల ద్వారానే పూర్తయింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మేమే ఫౌండేషన్ స్టోన్ వేసాం, మేమే దానికి పర్మిషన్ తీసుకున్నాం అని రకరకాలుగా అన్నా సరే అది 2019 కథ చెప్తున్నారు. వారు 2024 వరకు ఉన్నారండి. అంటే దరిదాపు 5.5 సంవత్సరాల పాటు, అంతకుముందు ఏం జరిగినా 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు పూర్తి చేయొచ్చు కదా. ఇది ఎప్పుడో 2019 కథే చెప్పినప్పుడు 2024 ఉన్నప్పుడు అప్పుడు పూర్తి చేయొచ్చు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చండి. అయితే ఇదేదో రకరకాల కథలు చెప్పి, అంటే ఇక్కడ ఎలాగుందంటే మీకు చెప్పాలంటేనండి, ఏ మంచి పని జరిగినా, ఏ అభివృద్ధి పనులు అటు లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుని జరిగినా ఎలా ఉందంటే అది మేమే చేసాం, మా వల్ల వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ అమాయకత్వం లేకపోతే అవగాహన లేనితనం మనం చెప్పలేమండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదురా అని చాలామంది అడుగుతారు. ఆ మాట వాళ్ళకి తెలుసో లేదో నేను చెప్పలేను. సరే, అది పక్కన పెడితేనండి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి చాలా విశిష్టత ఉంది. ఇది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నిర్మించబడుతుంది. ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే ఒక నిర్మాణం. దీనికి ఎంతో విలువ ఉందండి. దీనికి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు పెట్టాలని ఎంతో కృషి చేశారు. ఒక మహనీయుడు పేరు పెట్టాలి, ఒక స్వాతంత్ర సమరయోధుడు, మహనీయుడు, గొప్ప యోధుడు పేరు పెట్టాలి, ఉత్తరాంధ్రకి అంత మంచి పేరు తేవాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉన్నా కానీ భోగాపురం అని దగ్గరగా, అంటే దరిదాపుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే మరొక ఎయిర్పోర్ట్ కట్టడం ఏంటంటే చాలా విశిష్టత. గతంలో మనకి ఇక్కడ హైదరాబాద్ మనకి ఉమ్మడి రాజధానికి ఉన్నప్పుడు కూడా బేగంపేటలో ఉండగా కూడా శంషాబాద్ అన్నారు. శంషాబాద్ చేసినప్పుడు ఆ మూలకి ఎవరు వెళ్తారు, అంత దూరం ఎవరు వెళ్తారు, 60 కిలోమీటర్ల దూరం ఉంది అని అన్నవాళ్ళు ఇప్పుడు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయి సౌకర్యాలన్నీ ఉండి ఎంత గొప్పగా కట్టాడు అంటున్నారు. ఇప్పుడు అది ప్రజలు అంటున్నారండి. ఎవరో విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు కూడా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురంలో ఎందుకు అని అన్న జగన్మోహన్ రెడ్డే మేమే ఫౌండేషన్ స్టోన్ వేసామంటున్నాడు. ఎవరన్నా నమ్ముతారండి? కొంచెం ఆలోచించాలి కదా. సరే, ఇది కాసేపు ఎలాగైతే మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సంగతి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్ ఉంది కదా, భోగాపురంలో మళ్ళీ ఎందుకు అని అనొచ్చు. భోగాపురం అనేది పూర్తిగా డొమెస్టిక్ సర్వీస్ అండి. అది పూర్తిగా కమర్షియల్ డొమెస్టిక్ సర్వీసు, అంటే ఫుల్లీ ఇంటర్నేషనల్ సర్కిల్ అనమాట. ఇది మనకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సంగతి ఏంటి అని అంటే కనుక ఈ మధ్య కొన్ని వర్షాల నిమిత్తం కొంత నీళ్లు నిల్వండి కొన్ని సర్వీసులు ఆపేశారు. అది అత్యవసర సర్వీసుల కోసం. కేవలం విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ సర్వీస్ అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది అత్యవసర సర్వీసుల కోసం. అంటే భారతీయ వాయుసేన, రక్షణ దళాలు, లేకపోతే పోలీసు శాఖ, లేకపోతే ప్రభుత్వ ఉన్నతాధికారులు, అత్యవసర పనుల్లో ప్రయాణాలు చేసిన ఉన్నతాధికారులు, లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇలాగ అత్యవసర సర్వీసుల నిమిత్తం వాడదామని పూర్తిగా రక్షణ శాఖ, వాయుశాఖ ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్గా అది మారిందండి. ఆ విధంగా ఏంటంటే మరి ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ ఉండదా అంటే ఉండొచ్చేమో, కానీ చాలా అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంది. అది ఏదన్నా ప్రధానమంత్రి గారు అత్యవసరంగా రావాలనుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులో లేకపోతే ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ సర్వీస్ కొంచెం కాన్ఫిడెన్షియల్గా రావాల్సిన ప్రయాణాలు ఏమైనా ఉంటే కనుక విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తారనమాట. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దాని స్థాయి దానికి ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా దాని సర్వీసులు దానికి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే దీని విమానం సర్వీసులు దీనియే, దాని విమాన సర్వీస్ దానియే. ఇది ఎంతో గొప్పగా చేసి ఇప్పుడు అలాగనుకుంటానండి. ఇందాక ఒక మాట అనుకున్నాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు మేమే చేసాం, మేమే ఫౌండేషన్ స్టోన్ వేసామని ధర్మాన ప్రసాదరావు గారు ఏదో మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమండి 5 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, 24 వరకు ఉన్నారు కదండి, మీరెందుకు పూర్తి చేయలేదు అని అడగొచ్చు.
దీనికి ఇంకోటండి, ఇది ఎలాగైతే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, చేతగానితనం అన్న సంగతి అందరికీ తెలుసు. ఏదో భోగాపురం అని పేరు చెప్పేస్తే అయిపోతుంది కదండి, అక్కడ ఏదైనా చేసి చూపిస్తే అవుతుంది. తర్వాత పోనీ చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంకి వచ్చారు, జూన్లో అధికారం వచ్చారు, దాన్ని ఇది చేశారు. సెప్టెంబర్లోనే ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో చెప్పారనమాట అండి, ఏది మనం అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడతాం, ఆ మహనీయుడి పేరు పెడతాం, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అని నామకరణం చేసి దానికి ఒక మంత్రివర్గ ఆమోదం తీసుకుని ఆ పేరుని ప్రస్తావించారు. దానికి కూడా నిన్నటి మంగళవారం రోజు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి నామకరణం స్పష్టం చేస్తూ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేస్తూ గెజెట్ విడుదల చేసిందనమాట. అంటే దీన్ని ఇంకెవరో పేరు మార్చడం కానీ, లేకపోతే భోగాపురం నేను చేశాను ఆయన చేయలేదు అని అంటాం కానీ కుదరదు. ఎందుకంటే ఎవరి ద్వారా పూర్తయితే అదే లెక్కండి. ఇప్పుడు కొట్లో బియ్యం ఉంటాయండి, నేను వండి తిందాం అనుకున్నానంటే అవ్వదు కదా, నువ్వు తెచ్చుకొని వండుకొని తింటే అప్పుడు నువ్వు తిన్నట్లు లెక్క వస్తుంది. నేనే ఫౌండేషన్ స్టోన్ వేసానంటే కుదరదండి. ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేసావో కూడా ఆయనకే తెలియదు. అది అల్టిమేట్గా పూర్తి చేసి ప్రజలకు అందించి ఎవరైతే ప్రజలకు అందించారో వాళ్ళకే ఆ పేరు వస్తుంది. అందువల్ల ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నిర్మాణంలోనే ఆయన సలహాలతోనే అది పూర్తయింది. భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు ప్రయాణాలు లేదా ఈ రవాణా ఎప్పుడు జరుగుద్దని మీరు అడగచ్చు. దానికంటే ఈ ఆగస్టు 17వ తారీఖు అర్ధరాత్రి 1వ నిమిషం నుంచి, అంటే ఆగస్టు 18 మొదల నుంచి అనమాట, అంటే 12 దాటిన కాడి నుంచి మనకు 1వ నిమిషం 2వ నిమిషం అంటాం కదా, ఆ సమయం నుంచి రాకపోకలు, ఇంటర్నేషనల్ రాకపోకలు కూడా ప్రారంభమవుతాయండి. దీనికి సంబంధించి కూడా కేంద్ర ఆమోదం ఉంది. అన్ని రకాలుగాను అన్ని సౌకర్యాలతో ఆ విమానాశ్రయం పూర్తయింది. అన్ని హంగులతో కూడా అంత గొప్పగా విమానాశ్రయ నిర్మాణం జరిగిందండి. ఓకే సార్, అట్లాగే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఉత్తరాంధ్రలో ఎక్కువగా అచ్చెన్నాయుడు గారు, ఎర్రన్నాయుడు అప్పటి నుంచి చరిత్ర ఉంది. ఇప్పుడు రామానాయుడురావు గారు కూడా కేంద్ర మంత్రి అయ్యారు. మరి అదే పేరు తెచ్చుకుంటారంటావా? ఇలాంటి మాట్లాడే వాళ్ళకి ఫుల్ స్టాప్ ఆయన పెట్టగలరంటారా ఫ్యూచర్లో? పెడతారండి. ఇది ఎందుకంటే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇలాగంటున్నాం కదా, యాక్చువల్గా దానికి ఎక్కువ కృషి చేసిన వాళ్ళలో మన ఎర్రనాయుడు గారు కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారండి. ఆయన అంటే ఉత్తరాంధ్ర నాయకుడు కాబట్టి ఆయన పార్లమెంట్లో ఆయన గళం ఎంత గొప్పగా వినిపిస్తారో మనం చెప్పక్కర్లే, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పించే విధంగా ఆయన అత్యధిక శ్రద్ధ తీసుకున్నారండి. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మనం రామ్మోహన్ నాయుడు గారిని కూడా మనం ఈ విషయంలో అభినందించాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అన్నారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ప్రధానమంత్రి గారు రేపు ఆగస్టు 1వ తారీఖున ఓపెన్ చేయబోతున్నారు. మరి ఆ రోజు వాళ్ళ కళ్ళమ్మట నీళ్ళు వస్తాయో, మరి ఏమొస్తాయో, ఏం మాట్లాడతారో ఈ 2-3 రోజుల్లో చూద్దాం. వాళ్ళ వేదన, ఆ వేదన కూడా మనం చూద్దాం. కానీ స్వాగతించద్దు. ఎందుకంటే జరిగే అభివృద్ధి మీద ఏడ్చేయటాంటి వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ముందు తరాలు చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత చిల్లరగా ఉన్నాయంటే అంత చిల్లరగా ఉన్నాయి. చూద్దాం. ఇంకా ముందు వీళ్ళు చేసే స్టెప్పులకి మనం ఫుల్ స్టాపులు పెట్టే విధంగా శ్రీనివాస్ గారు లాంటి అగ్ర మేధావులతో మనం మాట్లాడి వాళ్ళ చరిత్ర అంతా బయటికి తీయడానికి చూద్దాం.